హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే మీ ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్లో ఒక సివియర్ ఫాల్ అనేది మనం చూడడం జరిగింది కదా ఫ్రెండ్స్. దానికి రీజన్ మీ అందరికీ తెలుసు కదండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ తర్వాత సినారియో కంప్లీట్గా మారిపోవడం జరిగిందనమాట అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్లో నిన్న బాగా పడడం జరిగిందనమాట అండి. దానికి అనుగుణంగా వర్స్ట్ ఫాల్ అనమాట. 3 ఇయర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సివియర్ ఫాల్, హైయెస్ట్ ఫాల్ అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట. ఎర్నింగ్స్ తర్వాత ఎప్పుడైతే ఎర్నింగ్స్ డిక్లేర్ అయినాయో ఆ ఎర్నింగ్స్ తర్వాత ఇది ట్రిగ్గర్ అవ్వడం జరిగిందనమాట అండి. మీరు చూస్తే కనుక అండ్ ఎప్పుడైతే ఒకదానికొకటి రిపిల్ ఎఫెక్ట్ అంటాం కదా. స్నోబాల్ ఎఫెక్ట్ అంటారన్నమాట అండి. అంటే ఒక ఐస్ ముద్దని మీరు రోల్ చేస్తే వీడియోస్ అవి కూడా చూసుంటారు కదా మీరు, రైట్? అది ఐస్ అలా కిందకి వెళ్ళి కొలిది అది ఐస్ అంటుకుని ఇట్ బికమ్స్ వెరీ హ్యూజ్ అనమాట అండి. ఐస్ బాల్ ఎఫెక్ట్ అని చెప్పి అంటారన్నమాట. ఎప్పుడైతే అలాంటి నెగిటివిటీ వచ్చిందో, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ హెవీ వెయిట్ అనమాట, ఇండెక్స్లో హెవీ వెయిట్ స్టాక్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీలో లైక్ 20%, 30% వెయిటేజ్ అనమాట. నిఫ్టీలో 13%, అంటే హ్యూజ్ వెయిటేజ్ ఎక్కువ అనమాట అండి స్టాక్. అది ఎప్పుడైతే పడిందో డెఫినెట్గా ఇండిసెస్ ఆటోమేటిక్గా పడడం, కరెక్షన్ అనేది మనం దట్ ఈస్ ఆబ్వియస్ అనమాట, రైట్? దెర్ ఈస్ నో సర్ప్రైజ్ అనమాట అండి. ద ఫాల్ ఈస్ టుడేస్ ఫాల్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట ఫ్రెండ్స్, రైట్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ వల్ల అండ్ ఎప్పుడైతే సెంటిమెంట్ నెగిటివ్ అయిందో మిగతా స్టాక్స్ కూడా దానికి అనుగుణంగా నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఏదైతే లెవెల్ ఆఫ్ కన్సాలిడేషన్ జోన్ చాలా రోజుల నుంచి చెప్తా వచ్చానో ఆ లెవెల్ అయితే బ్రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి. ఇన్ఫ్యాక్ట్ గ్యాప్ ఫిల్ అవ్వడం మాట తర్వాత ఇట్ క్రియేటెడ్ అనదర్ గ్యాప్ అనమాట అండి, రైట్? హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి నిన్నే నేను వీడియోలో చెప్పడం జరిగింది గ్యాప్ ఫిల్ అవ్వాలని చెప్పి. దట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ తోటి అండ్ లుక్ ఎట్ దిస్, రైట్? ఒక సపోర్ట్ లెవెల్ అని చెప్పి మనం నిన్న డిస్కస్ చేయడం జరిగింది కదా. ఈవెన్ డైరెక్ట్లీ ఆ సపోర్ట్ లెవెల్ కిందే ఓపెన్ అవ్వడం జరిగింది, రైట్? హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ నౌ దిస్ సపోర్ట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ రెసిస్టెన్స్. మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. 21,800 దగ్గర ఒక సపోర్ట్ మనం అనుకున్నాం కదా. మనం ఆల్రెడీ కొన్ని లైన్స్ డ్రా చేసుకున్నాం, ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలన్నమాట అండి, రైట్? కానీ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ ఇది బ్రేక్ అయిపోయింది అనమాట. అంటే ద కైండ్ ఆఫ్ సెల్లింగ్ యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. మేజర్ సపోర్ట్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి. హ్యూజ్ ఫాల్ అనేది ఈరోజు మనం మార్కెట్స్లో విట్నెస్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే మార్కెట్స్ ఆల్రెడీ కొంచెం హైలో ఉన్నాయి. ఏదో కారణం వెతుక్కుంటారన్నమాట అండి, ఎగ్జిట్కి, ప్రాఫిట్ బుకింగ్ కదా. నార్మల్గా కూడా కొంత ఇది ఎఫెక్ట్ ఓవరాల్ సెంటిమెంట్ ఎప్పుడైతే నెగిటివ్ ఉందో డెఫినెట్గా ఆబ్వియస్గా కొంత సేఫ్ సైడ్ ఉండడానికి కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ కానివ్వండి, కొంత క్యాష్ అవుట్ చేయడానికి దే విల్ బి టేకింగ్ అవుట్ కదా, రైట్? ఆ విధంగా మీరు చూడొచ్చు అనమాట అండి. గ్రాడ్యువల్గా ప్రైస్ ఫాల్ అయితే కంటిన్యూ అవుతుంది. డ్యూరింగ్ ద డే ఏమాత్రం కూడా ఒక రికవరీ అనేది మార్కెట్లో రాలేదనమాట అండి. కంటిన్యూ ఫాల్ అనేది మనం క్లియర్గా ఇక్కడ విట్నెస్ చేయొచ్చు అనమాట అండి, రైట్? అయితే నెక్స్ట్ మేజర్ సపోర్ట్కి మళ్ళీ నిఫ్టీ వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. మీరు క్లియర్గా చార్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఒక మంచి సపోర్ట్ లెవెల్ వచ్చి 21,500 అనమాట అండి. 21,500 కూడా బ్రేక్ అయితే చాలా ఫాల్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, రైట్? ఇలా కొన్ని జోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఇది లాంగెస్ట్ కన్సల్టేషన్ జరిగిన జోన్ 21,500 అండ్ 21,800 అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఆ కన్సల్టేషన్ జోన్లో ఉంది కాబట్టి సమ్వేర్ ఐఎమ్ థింకింగ్, రైట్? దేర్ మైట్ బి సమ్ బౌన్స్ అనమాట అండి. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్, గ్లోబల్ మార్కెట్స్ బట్టి ఉంటుందన్నమాట. ఈరోజు దేవర్ ఇండికేటింగ్ యూఎస్ మార్కెట్ అన్నీ కూడా నెగిటివ్ స్టార్ట్ ఇండికేట్ చేస్తున్నాయి అనమాట, రైట్? ఆ నెగిటివ్ స్టార్ట్ కనుక ఒకవేళ బాగా నెగిటివ్గా క్లోజ్ అయితే కనుక యూఎస్ మార్కెట్స్ ఈరోజు నైట్ మన మార్కెట్స్లో కూడా ఫాల్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఎక్స్ట్రీమ్ మేజర్ సపోర్ట్ అని చెప్పి ఒకటి అనుకోవడం జరిగింది. దట్ ఈస్ 21,000 సైకలాజికల్ మార్క్ అనమాట అండి. ఆ ఫాల్ ఏదన్నా ఫర్దర్గా ఎస్కలేట్ అయితే ఆ లెవెల్స్ కూడా మనం చూడవచ్చు. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కంటిన్యూ అవుతుంది, ఓకే? ఇది ఆల్రెడీ లాంగ్ బ్యాక్ మనం ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ ఇట్ సెల్ఫ్ మనం దీని గురించి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, రైట్? ఓవరాల్గా మీరు చూస్తే కనుక లుక్ ఎట్ దిస్. ఎఫ్ఐఐస్ 10,000 కోట్లు సెల్ చేశారండి. 10,000 crores సెల్లింగ్ అనమాట అండి. యూ కెన్ ఇమాజిన్ అనమాట. ఎందుకంటే లైక్ హెచ్డిఎఫ్సి, ఐటీసీ కొన్ని లైక్ ఎక్కువ బ్లూ చిప్ స్టాక్స్లోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా. దే దే కెప్ట్ ఆన్ సెల్లింగ్ ఇట్ సీమ్స్ అనమాట అండి. అండ్ డిఐఎస్ కేమ్ యాజ్ అవెంజర్స్. లాస్ట్లో కొంత డిఐఎస్ వచ్చి సపోర్ట్ చేయడానికి మార్కెట్ ట్రై చేశారు. డెఫినెట్గా ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట అండి. మార్కెట్ హోల్డ్ చేయడానికి లైక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎల్ఐసి, అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా దే విల్ బి ట్రయింగ్ అనమాట అండి, రైట్? ఇండియన్ మార్కెట్స్ని మరి కొలాప్స్ అయిపోకుండా, లేదంటే మేజర్ ఫాల్ అవ్వకుండా దే విల్ బి సపోర్టింగ్ ఆల్వేస్, రైట్? దట్ ఈస్ ఆబ్వియస్, ఎప్పుడు జరుగుతూ ఉండేది అనమాట అండి. 4,000 crores డిఐఎస్ బై చేయడం జరిగింది. మీరు చూసారు కదా. జనరల్గా డిఐఎస్ బయింగ్ ఎంత ఉండేదండి?
చాలా తక్కువ ఉండేది కదా! మీరు రీసెంట్ టైమ్స్‌లో అబ్జర్వ్ చేస్తే 500 కోట్లు, 300 కోట్లు ఇలాగ ఉండేది. సో, ఎప్పుడైతే ఇంత సెల్లింగ్ వచ్చిందో దానికి తగ్గట్టుగా డీఐఎస్ బయింగ్ కూడా అదే విధంగా పెరిగింది. బట్ కానీ సెల్లింగ్ ఫిగర్ అనేది నెట్ వచ్చి 6000 క్రోర్స్ అనేది నెట్ సెల్లింగ్ అనేది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాటండి. సో, దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దిస్ ఫాల్ అనమాట. రైట్? సో, అంటే నిఫ్టీ అడ్వాన్స్ ఎక్కిలని చూడొచ్చు. క్లియర్ కట్ డామినేషన్. అయితే నిఫ్టీ 500లో కూడా ఆ ఎఫెక్ట్ అనేది స్నోబాల్ ఎఫెక్ట్ లాగా కింద స్టాక్స్‌లో కింద వాటిల్లో కూడా పడిందనమాట అండి. సో, నిఫ్టీ 500లో కూడా కేవలం 115 కంపెనీస్ మాత్రం పెరిగాయనమాట. రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా ఉండడం అనేది మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట. రైట్? సో, నిఫ్టీ హ్యూజ్ నెగెటివ్ అనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికైతే చెప్పక్కర్లేదనమాట అండి. హ్యూజ్ ఫాల్ అనమాట అండి. ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ బిఫోర్ ఐ హావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఫాల్ అనమాట అండి. రైట్? సో, లైక్ 2060 పాయింట్స్ ఒక రోజులో 2060 పాయింట్లు ఫాల్ అనమాట అండి. హ్యూజ్ గ్యాప్ డౌన్ తోటి అయితే ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ వస్తుంది. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్? సో, అండ్ కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా మనం రకరకాలన్నీ డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఫార్. బట్ ఆఫ్టర్ దిస్ ట్రిగ్గర్ ఈ న్యూస్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో అండ్ కొంచెం జియో పొలిటికల్ టెన్షన్స్ అవి కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో, మిడిల్ ఈస్ట్‌లో కొంచెం ఎస్కలేట్ అవుతున్నాయి సిట్యుయేషన్స్ అని చెప్పి. రైట్? సో, ప్రీవియస్‌గా ఏదైతే ఒక గ్యాప్ ఉందో దట్ ఈస్ 45,000 అండ్ 45,600 మధ్య గ్యాప్ ఉందన్నమాట అండి. ఓకే. ఆ గ్యాప్ ఏమన్నా ఫిల్అప్ అవుద్దా ఈ ఫాల్ తర్వాత అనేది దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అండ్ గోయింగ్ టు బి వాచ్డ్ అనమాట అండి. రైట్? సో, చాలా ఫాల్ అనేది సివియర్ ఫాల్ ఏ మాత్రం కూడా ఒక రికవరీ ఒక బౌన్స్ అనేది ఎక్కడా కనిపించలేదు. మేజర్ ఫాల్ అనమాట అండి. డైరెక్ట్ ఫాల్ అనేది మనం మార్కెట్లో చూసాం అనమాట అండి. సో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూద్దాం. మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా బై చేసి కొంత హోల్డ్ చేయడానికి ట్రై చేసేయేమో మేబీ. రైట్? కొంత బౌన్స్ అయితే లాస్ట్‌లో వచ్చిందనమాట అండి. సస్టైన్ అవ్వలేదనమాట. ఇనిషియల్‌గానే బయింగ్ వచ్చి హోల్డ్ చేయడానికి ట్రై చేసినా బట్ అగైన్ ఫెయిల్డ్ అనమాట అండి. రైట్? సో, కన్సిస్టెంట్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. బౌన్స్ వచ్చినా మళ్ళీ అగైన్ దే సోల్డ్. ఎఫ్ఐఐస్ హ్యూజ్ అమౌంట్ అనేది సెల్ చేయడం అనేది క్లియర్‌గా మనకు కనిపిస్తుందనమాట అండి. రైట్? అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ ఒకసారి చూద్దాం అనమాట అండి. సో, డాక్స్ ఈస్ ట్రేడింగ్ నెగెటివ్ 1% ప్రైస్ కట్ అనమాట అండి. సో, డాక్స్ గురించి కూడా త్రిబుల్ టాప్ లాగా ఫార్మేషన్ ఉంది అని చెప్పి ఆల్రెడీ మనం వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్. రైట్? సో, ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది అని చెప్పి అనుకున్నాం కదా! ఆ లెవెల్ బ్రీచ్ అయిపోవడం జరిగింది. కిందకి పడిపోవడం జరిగింది. గ్లోబల్ స్క్రీన్ చూస్తే హ్యాంగ్‌సెంగ్ 3% డౌన్. చూసారు కదా! సో, హ్యూజ్ ఫాల్ అనమాట అండి. అయితే ఈరోజు నైట్ డౌ ఇవన్నీ ఎలా ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియా విక్స్ కూడా ప్రీమియమ్స్ అయితే యాక్చువల్‌గా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాల్ సైడ్ కూడా ప్రీమియమ్స్ పెరిగాయనమాట అండి. అంటే విక్స్ అనేది ఓన్లీ పుట్ సైడే అని అనుకోవద్దు. సో, ఎయిదర్ సైడ్. రైట్? సో, పెరిగిన దాన్ని బట్టి ఉంటదనమాట అండి. మరి మేబీ ఎఫ్ఐఎస్ పొజిషన్స్ మనం వాచ్ చేయాలన్నమాట అండి క్లోజ్‌గా. ఒక పక్కన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ చేసి ఉండొచ్చు. హ్యూజ్ సెల్లింగ్ తీసుకురావచ్చు. అండ్ మేబీ ఇండెక్స్ ఆప్షన్స్ బై చేసి ఉండొచ్చు అనమాట అండి. రేపు ఎప్పుడైతే సెల్లింగ్ ఆగిందో మళ్ళీ ఒక ఫాస్ట్ బౌన్స్ అనేది ఇండిసెస్‌లో మళ్ళీ రావచ్చు అనమాట అండి. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీతో ఎప్పుడైతే వచ్చిందో నిఫ్టీలో కూడా ఆబ్వియస్ ఫాలో అవుతది కదా! సో, అయితే విక్స్ అనేది మాత్రం షూటప్ అయింది. వన్స్ అగైన్ మళ్ళీ 15 లెవెల్‌కి వెళ్ళిపోవడం జరిగింది. దాని రేంజ్‌కి వస్తా ఉంది. లైక్ 12, 13 రేంజ్‌లో ఉంది అనుకునేసరికి అగైన్ ఇట్ షాట్ అప్ అనమాట అండి. హ్యూజ్ మొమెంట్ అయితే రావడం జరిగింది. థాంక్స్ టు ద మార్కెట్. ఈరోజు ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట ఇంట్రాడేలో. బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ట్రెండింగ్ ఫాల్ రావడం వలన. సో, మంచి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా దే మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి ఈరోజు. రైట్? అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ విషయానికొస్తే ఐటీ ఈస్ ద ఓన్లీ సేవియర్ అనమాట. జనరల్‌గా ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ పడిపోతుందో, బ్యాంకింగ్ స్టాక్ వీక్‌నెస్ ఉందో, సో, ఐటీ దే విల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ఐటీ అని చాలా సార్లు నేను మీకు చెప్పడం జరిగింది కదా మన ఛానల్‌లో. సో, ఐటీ ఇండెక్సెస్, ఐటీ స్టాక్స్‌ని బై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఐటీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ వెయిటేజ్ ఇన్ నిఫ్టీ అనమాట అండి. రైట్? సో, అందువల్ల దాంట్లో మీరు ఇక్కడ చూడొచ్చనమాట అండి. సో, ఆ బయింగ్ అనేది మీకు రావడం జరిగింది. రైట్? సో, అదేవిధంగా సో, లుక్ అట్ దిస్ ఫాల్. రైట్? సో, బ్యాంకింగ్ అల్టిమేట్లీ 4% అండ్ మెటల్ కూడా 3% రైట్? సర్వీసెస్, నిఫ్టీ అన్నీ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే స్టిల్ సర్ప్రైజింగ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ దే ఆర్ హోల్డింగ్ గుడ్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్‌లో ఓన్లీ 1% కరెక్షన్ వచ్చింది. వేరాజ్ లైక్ బ్యాంక్ నిఫ్టీలో 2%, బ్యాంక్ నిఫ్టీలో 4% కరెక్షన్ వచ్చినా కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్‌లో పెద్ద ప్రైస్ కరెక్షన్ రాలేదంటే దట్ షోస్ అనమాట అండి. స్మాల్ క్యాప్‌లో ఇంకా బయింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా అంత సెల్లింగ్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. రైట్? అంటే మొత్తం కంప్లీట్ సెల్లింగ్‌లో ఇంకా మన సినారియోలోకి వెళ్ళలేదనమాట అండి పానిక్‌లోకి. బట్ కానీ సో, ఒకసారి ఆప్షన్ చైన్ చూద్దాం అనమాట అండి. సో, చూస్తే మీకు అర్థమవుతుంది కదా! సో, ప్రీమియమ్స్
విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట అండి. సో మంత్లీ ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో దాన్ని బట్టి విక్స్ ఎందుకు షూటప్ అయిందో జస్ట్ విల్ ట్రై టు గెస్ అనమాట అండి, ఒక ఐడియా గురించి. ఓకే, విల్ గెట్ సమ్ ఐడియా కదా. సో మంత్లీ ఆప్షన్స్ బేస్ చేసుకుని చూస్తే కనుక, రైట్, లెట్ అస్ సే కాల్ పుట్ సైడ్ అన్నీ కూడా ఓకే. సో అగ్రెసివ్గా ఉంది. అండ్ ప్రీవియస్గా ఆప్షన్ చైన్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు పెద్ద పడదు అని ఎవరైతే పుట్ రేటింగ్ చేశారో వాళ్ళందరూ కూడా క్రష్ అయిపోయి ఉంటారు అన్నమాట అండి. హ్యూజ్ అన్నమాట అండి, రైట్. ఓకే, సో కాల్ సైడ్ మీరు చూడొచ్చు అనమాట అండి, కాల్ సైడ్ ప్రీమియమ్స్ అండ్ పుట్ సైడ్ ప్రీమియమ్స్, రైట్. సో మీరు చూసారు కదా. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా పుట్ కాల్ రేషియో కూడా యాక్చువల్గా ఒక ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది అనమాట. అంటే అగ్రెసివ్ పుట్ రేటింగ్ జరిగిందనమాట. ఇంకా పడదో పెరుగుతూనే ఉంటుంది అన్నట్టుగా ఎవరైతే బాగా అగ్రెసివ్ పుట్ రేటింగ్ చేశారో దే ఆర్ ఇన్ ట్రబుల్ అనమాట, రైట్. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం సెటిల్ అయింది. ఓకే, సో పుట్ కాల్ రేషియో యాక్చువల్గా తగ్గింది కొంచెం. అంటే ఇప్పుడు కాల్ సైడ్ మీరు చూడొచ్చు అనమాట అండి, కాల్ సైడ్ రైటింగ్ జరుగుతుంది. సో కాల్ సైడ్ రైటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా సో వెన్ కంపేర్డ్ విత్ పుట్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ రీజనబుల్గా బాగానే ఉన్నాయి, రైట్. ఓకే, సో ప్రైజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో దానివలన సో విక్స్ అనేది షూటప్ అయ్యింది, రైట్. ఓకే అండి, సో అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో పుట్ సైడ్ కూడా హెవీ బయింగ్ జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు చాలా ప్రైజెస్ ₹70, ₹100 అంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోయినాయి అనమాట అండి పుట్ సైడ్. అండ్ ఎవరైతే పుట్ రేటింగ్స్ చేశారో లుక్ ఎట్ దిస్, రైట్, 20,000 కాంట్రాక్ట్స్ బైండప్ అయిపోయినాయి. 22,000 21,800 దగ్గర, రైట్. ఈచ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు చూడొచ్చు అనమాట అండి, పుట్ సైడ్ వైండప్ అనేది చాలా అగ్రెసివ్గా జరిగిందనమాట అండి. క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, రైట్. సో ఇంకా చాలా ఫాల్ వస్తుందని మేబీ దే ఆర్ యాంటిసిపేటింగ్. సో అందువల్ల 21,000 మేబీ లెవెల్స్ టెస్ట్ అవుతాయి అనేది మంత్ ఎండింగ్కి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అనమాట అండి. సో ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవు. సో వాట్ ఎవర్ స్టాక్స్ ఆల్రెడీ ఏదైనా ఉంటే కనుక ప్రీవియస్గా మనం డిస్కస్ చేసి మనకి ఎనీహౌ ట్రిగ్గర్ రాలేదు కదా. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్ అనమాట అండి. సో మనకి ఇంకా ప్రైస్ ట్రిగ్గర్ అయితే రాలేదు కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనమాట. వీ డిడ్ నాట్ ఎంటర్, రైట్. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.